సరే, ఇక బడ్జెట్ గురించి వచ్చింది కదా, భారీ బడ్జెట్ తోటి మీకు ఒక రైటర్గా పర్వాలేదు, బాగానే ఇచ్చారా? అంటే మామూలుగా మనం చెప్తా ఉంటారు ఏదో స్టార్ రైటర్స్ పరశూరు గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా లాంటి వాళ్ళకు కొత్త మంచిగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. మన తెలుగు సినిమాల్లో రైటర్స్ని అంతగా గౌరవించడం తక్కువ. అంటే వాళ్ళకి ఆర్థికంగా చూసుకున్నప్పుడు టెక్నీషియన్స్లో కూడా కింది స్థాయిలో ఉంటారు, ఇది రెమ్యునరేషన్ పరంగా అనేటువంటి ఒక పేరు ఉంది. అది నిజం కూడా, నాకు కూడా తెలుసు. కాబట్టి మిగతా చోట్లతో పోలిస్తే ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ హాలీవుడ్ అనుకోండి, ఫస్ట్ దీనికి రైటర్స్ ఎవరు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. వాళ్ళు ఫస్ట్ మెన్షన్ చేసేది, మీడియాలో వచ్చేది కూడా పలానా వాళ్ళు దీనికి స్క్రిప్ట్ రాస్తున్నారని ఫస్ట్ మెన్షన్ చేస్తారు. సో అంత ప్రయారిటీ ఉంటుంది స్క్రిప్ట్ రైటర్కి. అక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి మరి కొన్ని చోట్ల కూడా కొంచెం రైటర్స్కి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు రెమ్యునరేషన్ విషయంలో. సో మీకు పర్వాలేదా మరి ఇక్కడ? అంటే నాకు హ్యాపీ సార్. ఆయన అంటే మోహన్ బాబు గారు అన్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు నాకు, నెంబర్ 1. ఓకే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే అండి, ఒక గౌరవంగా వ్యక్తిగతంగాను టెక్నీషియన్ 2 రకాలుగా బ్రహ్మాండమైన గౌరవంగా చూశారు సార్. ఆయన ఎక్కడ అరే తక్కువ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా మీకు ఏ రోజు ఏ రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో రాలేదు సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక డైలాగ్ రైటర్ని న్యూజిలాండ్లో ఒక 3 నెలలు ఒక మంచి స్టార్ హోటల్ లాంటి దాంట్లో ఉంచి, అంటే మీరు ఆలోచించండి, ఒక ట్రావెల్ ఛార్జెస్ అనుకోండి, అక్కడ అకామిడేషన్ ఛార్జెస్ అనుకోండి, అక్కడ ఉండే అనుకోండి, ఇవన్నీ కూడా ఆయనకి ఎడిషనల్ ఛార్జెస్ అవుతాయి కదా, ఖచ్చితంగా అవుతాయి. బట్ వీటికి వెరవకుండా బిసైడ్స్ మై రెమ్యునరేషన్, ఓకే, అది చూసారంటే ఆయన అంతకన్నా నేను కూడా ద బెస్ట్ అవుట్ ఆఫ్ అని వచ్చినట్టు అనుకుంటున్నాను. అంటే ఆయన అంత బాగా గౌరవించారు రైటర్స్ కూడా చక్కగా. ఇప్పటికి కూడా ఆయనకి ఏంటంటే సార్, ఏ టెక్నీషియన్ని కించపరిచి కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు జరగలేదు సార్. చేయరు కూడా ఆయన. ఎందుకంటే బేసికలీ ఆయన అద్భుతమైన కళాకారుడు సార్. ఆయన ఎమోషన్స్ కానీ ఇవి కానీ అంత అద్భుతంగా ఉంటాయి. ఒకసారి అంటే రిసీవ్ చేసుకోవడంలో మనం రకరకాలుగా ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరి ఆ కాంపౌండ్ నుంచి బయటకు వస్తా ఉంటే ఏమనిపించింది మీకు? అంటే ఒకటండి, వచ్చానని మీరు అనుకోవడం, ఇంకా ఉన్నారా కాంపౌండ్ అని? ఇంకా అక్కడే ఉన్నట్లెక్కండి. అంటే అక్కడే ఉన్నట్టు. అంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా? అంటే సినిమా రిలీజ్ అయినా కూడా సార్, బహుశా నేను అనుకోవడం మోహన్ బాబు గారి ఫర్దర్ ప్రాజెక్ట్లో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అండి. అంటే గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఇతను బెస్ట్ పాసిబులే ఇచ్చారనే ఒక ఒపీనియన్ ఉంది కనుక అంటండి. సో బిసైడ్స్ దట్ రెగ్యులర్గా మనకంటూ బాగా ఇంప్రెస్ చేశారు మీరు మీ వర్క్ తోటి. అంటే అది కాదు సార్, ఇంకోటి 2 విషయాలు మీకు చెప్పాలి. వ్యక్తిగతంగా వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన సార్ శివతత్వం గురించి మనకి ఎప్పుడు వస్తుంది సార్ అవకాశం? అంతే కదా. శివతత్వం గురించి ఇప్పుడు మీరు అంటే ఏ ఒక్క అవకాశం అయినా గొప్పదేనండి. కానీ ఇలాంటివి అరుదు కదా సార్. మళ్ళీను ఇవి రేర్ కదా. మరి ఆ రేర్ మామూలు సినిమాలు చేయటం వేరు, ఇలాంటి సినిమాలకు చేయటం ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఇది ఒక ఎపిక్ కదా. అదిను సార్. దాని గురించి అంటే అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన దూరిజెట్టి గారి కావ్యం మొత్తం చదివానండి. చదివారా మీరు? చదవకపోతే ఎలా సార్, భలేవారే. అది చదివానండి. బసవ పురాణం చేసామండి. తర్వాత భక్తి సాహిత్యం మీద చాలా పుస్తకాలు చదివానండి. ఓకే. తర్వాత భక్తి మకరందం అని కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, అవి చదివానండి. అంటే మనం శివతత్వం అంటే సార్, శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే అతను మొత్తం మనం ఆయన లేనిది ఎక్కడ. అలాంటప్పుడు ఏంటి ఆయన అంతకంటే ఇంకోటి ఉండదు. అంటే మనకున్న పరిధిలో, మనకున్న జ్ఞానంలో మనం ఏం అర్థం చేసుకోగలగడం అనేది ఒకటి. ఎంతవరకు ఆ పాసిబిలిటీ అంతవరకు అర్థం చేసుకోవడం ఒకటి. రెండోది దానికి పేరు సంగతి ఒకటి. దానికి డబ్బులు కూడా వస్తున్నాయి సార్. ఒక విషయం అంటే మీకేంటంటే, మనం వెళ్తున్న ట్రావెల్లో మనం అనునిత్యం ఆనందపడుతూ అట్ ది సేమ్ టైం మనకి ఆర్థికంగా కూడా అది లాభాన్ని ఇస్తూ, అదేవిధంగా ఒక ఆత్మతృప్తిని ఇస్తూ, ఇలాంటి రేర్ కదా సార్. ఒక ఆత్మతృప్తి, ఆదాయం, ఇష్టమైన పని.
ఇష్టమైన పని కదా సార్. ఇప్పుడు అవును. ఎక్కడ వేరే దేశం వెళ్ళినా లేకపోతే వేరే చోటకి వెళ్ళినా ఏ పని చేసినా శివ 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 అనుకుంటూనే ఉన్నాం మనం. ఈ అవును. సినిమా విషయంలో మీతో మాట్లాడుతున్నా ఎప్పుడైనా మనకు తెలియకుండా మా మైండ్లో అది తిరుగుతూనే ఉంటుంది కదా సార్. ఒక వైబ్రేషన్ ఉంటా ఉంటుంది. ఉంటుంది సార్. అది కాక దానికి తోడు ఏమైందంటే సార్, మేము సినిమా షూటింగ్ అయ్యాక కూడా కొన్ని క్షేత్రాలు కూడా ఆయన, అది వాయులింగం కనుక వేరే జలలింగం అని, జంకేశ్వరం అని, ఆకాశలింగం అని, అగ్నిలింగం అని, ఇవన్నీ కూడా ఆయన మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి తీసుకెళ్ళి అద్భుతంగా ఆ దర్శనాలు చేయించారంటే ఇక్కడ మొత్తం అన్ని చోట్ల తిప్పి శివక్షేత్రాలు. అంటే అది కర్ణాటకలో ఉన్నవి, తమిళనాడులో ఉన్నవి అన్నీ చూశాను సార్. అంటే ఆయనే తీసుకెళ్లారు. కాదు మన అన్ని క్షేత్రాలు పంచభూతాల లింగాలు చూడాలని డిసైడ్ చేశారు. అంటే ఏంటి, పంచలింగాలని పంచలింగాలు చూశాను సార్. అంతే. అంటే ఏంటి, మనకి తెలియకుండా మనం చేస్తున్న వరకు ఒక ఆనందాన్ని కూడా కదా సార్ మనకి. అరే ఏమంటే ఒక భారతం, రామాయణం చదువుకుంటాం, అలాగే శివుడిని కూడా చదువుకున్నాం కదా సార్ ఇన్నేళ్ల పాటు. ఇప్పుడు ఒకసారి ఏమైనా రిఫరెన్స్ రావాల్సి వచ్చింది, టక్కున ఏం చేద్దామని చేసుకుంటూ వెళ్తుంటాం కదా. ఒక రిఫరెన్స్ కావాలి మనకి. ఆ రిఫరెన్స్కి ఏం చేయాలి, టక్కున దూరజెట్టి గారు ఏమన్నారు, బసవపురాణంలో ఏం చెప్పారు, లేకపోతే ఇంకా శివకోళ్ళు ఎవరేమన్నారు, లేకపోతే మన ప్రవచనకారులు చాగంటి గారు, లేకపోతే గరికపాటి గారు, లేకపోతే మన సామవేదం గారు, మనకి ఉన్న ప్రముఖులు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు, వీళ్ళు శివతత్వం గురించి ఏం చెప్పారంటేనే అది అద్భుతం కదా సార్. మనం నేర్చుకుంటూ ఇది చేసుకుంటూ ఇదంటే బహుశా నేను అనుకోవడం మీకు ఆదాయ తృప్తి, ఆత్మతృప్తి రెండు కలిగాయి సార్. అంటే శివానుగ్రహం అంటే ఒక అద్భుతమైన సంకల్పం విష్ణు గారి మనసులో కదిలిందంటే అది ఆచరణ రూపంలో మోహన్ బాబు గారు తీసుకొచ్చారు. అందులో అనుకోకుండా ఆకలి శివప్రసాద్ భాగం అయ్యారు. అదొక అంటే ఈ ప్రాజెక్టులో భాగం పంచుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పేరు సంపాదించుకుంటారు. అందరికి ఒక ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా అందరిలో కూడా. అందరికీ ఆత్మ తృప్తి ఉంది సార్. ఒక మంచి వర్క్ చేసామనే సాటిస్ఫాక్షన్ అందరికీ ఉంది సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, మీకు ఏ రకమైన ఇంతకన్నా పెద్ద సినిమా వస్తాయా, చిన్న సినిమాలు వస్తాయా, అవన్నీ పక్కకు పెట్టేసాను సార్. కానీ ఇలాంటి సినిమా మాత్రం రాదు. అది మీకేంటో అంతకుముందు రంగమార్తాండ వచ్చింది అవకాశం, అది మీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్. అదే మీరు ఎన్నో నాటకాలు రాశారు, అలాంటిది అవార్డులు దాంట్లో ఎన్నో బహుమతులు పొందారు, అవార్డులు తీసుకున్నారు. అదొక ఎత్తుది రంగమార్తాండకి రాయటం అనేది, సంభాషణ రాయటం అనేది. అదొక మీకు ఒక సంతృప్తి కలిగించింది. ఇదొక రకమైన ఇంకొక రకమైన. అవునండి, అది చెప్పేగా మీకు మనకి. అంటే మీ ట్రాక్ కరెక్ట్గా మంచి వెళ్తూ ఉంది అట్లా. అంటే ఏం లేదు సార్, కనెక్టింగ్ డాట్ సార్. మన చేతిలో ఏమి ఉండదు. మన చేతిలో ఉండేది ఏముంటుంది సార్. ఇప్పుడు ఒక 30 ఏళ్ళ క్రితం, 35 ఏళ్ళ క్రితం ఒక రైల్వేలో ఉద్యోగం రాయడానికి క్రితం ఒక 3 లక్షల మంది 2 లక్షల మంది రాశారు సార్ అప్పట్లో. ఉన్న 20 పోస్టులలో మనకి ఒక పోస్ట్ వచ్చి ఉద్యోగం చేసామా. అట్లాగే బోలెడు మంది బ్రహ్మాండమైన నాటక రచయితలు ఉన్నారు. మనకి నాటకంలో అనుకోకుండా 2 సార్లు నంది అవార్డు ఏమొచ్చినా తర్వాత కూడా కృష్ణవంశీ గారి దగ్గర బోల్డ్ మంది వర్క్ చేశారు సార్ రైటర్స్గా. ఆయనకున్న అద్భుతమైన దాంతో బోల్డ్ మంది ఉన్నారు. కానీ అనుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి చేశాం. ఆ తర్వాత మోహన్ బాబు గారు అనుకుంటే అసలు సార్ ద బెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అంతా ఆయనకి తెలుసు కదా సార్. అనుకోకుండా దాంట్లోకి వెళ్ళాం. అంటే ఏంటి, శివానుగ్రహమే అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు చూస్తామంటే మీ కెరీర్ కూడా ఒక సినిమా రచయితగా ఇలాంటి అరుదైనటువంటి రెండు కూడా, అంటే రంగమార్తాండ కమర్షియల్గా ఆడలేదు, అదొక అసంతృప్తి ఉండకపోవచ్చు, కానీ బట్ మీరు మీ వర్క్కి మాత్రం మంచి ప్రశంసలు అయితే దక్కాయనే నేను కూడా సార్. దానికి నిదర్శనం అదే కదా ఇది వచ్చింది. దానికి రాసినటువంటి చేసిన వర్క్వే మీకు ఈ కన్నప్ప అవకాశాన్ని కూడా కల్పించింది. సో ఏంటి మరి నెక్స్ట్ ఆకెళ్ళ శివప్రసాద్ గారి ప్రస్థానం ఎటు అంటే ప్రస్తుతానికి అయితే పక్క పుస్తకాలు రాస్తూ ఉన్నారు. పుస్తకాలు రాస్తాను సార్, ఎందుకంటే అది ఇష్టం కనుక రాయడం మనకి ఇష్టం కదా సార్. మనం అంటే అది కూడా పుస్తకాలు కూడా ఏంటంటే సార్, ఎప్పుడైతే 5th ఇయర్లో నా మొదటి కథ పబ్లిష్ అయింది సార్. తర్వాత కథలు అవన్నీ వచ్చాయండి. కోవిడ్ టైంలో కూడా నేను బిజీగా ఉంటాను. ఏ ఇయర్లో వచ్చింది? 5th క్లాస్ చదువుతున్నాను సార్. 5th క్లాస్లో? 5th క్లాస్ అంటే అరౌండ్
10-11 ఇయర్స్ ఉంటాయి. అంతే అంతే 17 6వ క్లాస్ వరకు 6 ఏళ్ళ 5-6 ఏళ్ళ వరకు స్కూళ్ళలో వేసేవారు కాదు కదా. మనకు 5 ఏళ్ళు నిండిపోతేనే 6వ సంవత్సరం ఎంటర్ అయితేనే స్కూల్లో ఎంటర్ కానిచ్చేవారు కాదు సార్. అట్లా ఉండి అలా అక్కడి నుంచి 5 ఏళ్ళు అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు చిన్న కథ రాస్తే అది పబ్లిష్ అయింది సార్. దాంతోపాటు 5 ఏళ్ళు ఆనందం. ప్రతి వచ్చిన ఎవరు కనిపించినా ఇదేదో కథ రాజే అని వాడే దుంప తెచ్చుతున్నారు అక్కడ వస్తే అన్నట్టుగా ఉండేది. 5 ఏళ్ళ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు జ్యోతి స్పెషల్ ఇష్యూ వచ్చేదండి. పెద్ద బుక్ వచ్చేది, ఒక 70,000 పుస్తకం, 200-300 పేజీలు ఉండేది సార్. అందులో కథ రాశాను సార్. జ్యోతి అంటే మామూలుగా ఈ సైజులో వచ్చేది కదా ఇలా. అవును, కానీ దీపావళి ప్రత్యేక పెద్దగా వచ్చేది పుస్తకం. ఆ పుస్తకంలో ఏంటంటే చిన్న కథ రాశాను సార్. ఏదో పబ్లిష్ అయింది అంటే ఆల్మోస్ట్ 2వ కథ అనుకోండి. అది పబ్లిష్ అయ్యాక నేనేం చేశానంటే, అప్పుడు మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం అండి. చిక్కడపల్లిలోని జ్యోతి ఆఫీస్ ఉంటే నాకు కాంప్లిమెంటరీ కాపీ రాలేదు. అప్పట్లో అది 50 రూపాయలు 40 రూపాయలు ఉండేది పుస్తకమే. సరే కాంప్లిమెంటరీ కాపీ అంత డబ్బులు పెట్టి కొనాలా వద్దా అని ఆలోచించి రూపాయలు ఉండేది, 50-60 రూపాయలు ఉండేది కాదు సార్. పెద్ద దీపావళి ప్రత్యేక అప్పుడు అంత అయినా ఆ రోజులు అంత 20 రూపాయలు ఉండేది, పెద్దదే ఉండేది సార్. పత్రిక అంటే నేను అనుకోవడం ఆంధ్రజ్యోతి చిత్రవార పత్రిక అవన్నీ ఒక 2 రూపాయలు ఎంత ఉంటే 20 రూపాయలు ఉండేదేమో. అదే 20-30 రూపాయలు ఉండేది, లేకపోతే కరెక్ట్ ఎగ్జాక్ట్. కానీ పెద్ద బుక్ భారీగానే ఉండేది సార్. అట్లీస్ట్ మన బడ్జెట్కి ఎక్కువగానే ఉండేది. అంటే 10th ఇంటర్ వాడికి డబ్బులే ఉంటాయి సార్, అందుకే బడ్జెట్ అనే మాట వాడకూడదు. చక్కగా ఒకరోజు కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజీ నుంచి వచ్చి జ్యోతి ఆఫీస్కి వెళ్ళిపోయి, సార్ నాకు పుస్తకం రాలేదండి అని అడిగా. పుస్తకం రాలేదంటే ఆయన శివాజీ గారండి, బాగా గుర్తు నాకు, తెల్లవరుచుల శివాజీ గారా? అవునా? ఓకే. ఆయన ఈ పుస్తకం ఎందుకు వాడి ఈ మనిషి కన్నా సార్ ఒక కథ ఉంది సార్, నాకు ఇందులో రిబేట్ అనే కథ రాశానండి అన్న. అవును రాశారా? అవును, మీ పేరేంటి అన్నారు. అప్పట్లో AVVSS ప్రసాద్ అని మనం స్కూల్లో ఉండేది రాసేవాళ్ళం సార్, AVVSS ప్రసాద్. అవునా, మీ దాని మీద ఏదో తప్పు రాశారనో ఏదో రాశారని కాళీపట్నం రామారావు గారికి ఉత్తరం రాశారు అంటే ఏంటి, ఆ లోపలికి వెళ్ళి ఆ ఉత్తరంలో ఏదో చిన్న వాక్యం తప్పు రావడం గురించి అర్థమే మారిందిలేండి, అది మనకు తర్వాత అర్థమైంది. ఓకే. కానీ ఆయన ఏం చేశారంటే కాళీపట్నం రామారావు గారు చెప్పారని ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చాక అసలు ఏంటి ఇంత పెద్ద పత్రికలో మన పుస్తకం ఆడిందని వెంటనే శివాజీ గారు మనకు పరిచయం కూడా అయ్యారు. మొన్నాడు 4 రోజుల తర్వాత ఒక సింగిల్ నోట్బుక్లో ఒక 5-6 పేజీలు ఏదో రాసుకెళ్ళిపోయాయి. ఇంకా కథ మనం వేసేసేయడం, ఇంకా మనం ఆయన ఒకసారి అప్పుడు సుధా హోటల్ అని ఉండేది సార్, ఇప్పుడు ఉన్నట్టుంది. ఇప్పుడు కూర్చోబెట్టి నాయన కథ అంటే ఇలా కాదు అని కూర్చొని, ఇలా కాదు ఏదో పబ్లిష్ అయినంత మాత్రాన ఉత్తిగా ఆరేయకూడదు మమ్మల్ని అని చెప్పి ఆయన చాలా చాలా అద్భుతంగా చెప్పి, ఫస్ట్ పుస్తకాలు చదువుకోవడం నేర్చుకో, తర్వాత రాయడం తర్వాత చూద్దాం, నువ్వు తోచింది రాయకంటే. అంటే అంతకుముందు వరకు చదివాను సార్, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు చదవని వాడు ఎవరు ఉంటారు, పిల్లల పుస్తకాలే కదా అది చదువుకునే వాళ్ళం. కానీ చిన్న చిన్న బుక్స్ కూడా వచ్చాయి సార్, చిన్న రాజుల కథలు అవన్నీ వచ్చేవి. ఆ తర్వాత ఇది చదవడం, తర్వాత బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు భారతిలో ఒక నవల రాశాను సార్, 3rd ప్రైజ్ వచ్చింది అప్పట్లో. సో భారత్లో 3rd ప్రైజ్ వచ్చిందంటే అది మళ్ళీ ఒక సీరియల్గా వేసారా? అది చిన్న నవలలు పోటీ పెట్టారు సార్. ఓకే. ఫస్ట్ ప్రైజ్ గండికోట బ్రహ్మాజీరావు గారికి వచ్చినట్టుంది, సెకండ్ ఇంకో ఎవరికి వచ్చింది సార్, ఓకే గుర్తు రావట్లేదు. 3వది ఏమో AVVSS ప్రసాద్ నాకే వచ్చింది, నేనే అప్పట్లో AVVSS ప్రసాద్. తర్వాత ఇంకా ఎలా అయ్యాక తర్వాత ఇక ఉద్యోగ ప్రయత్నాలు వాటిలో ఉండి బీకామ్ వరకు పర్వాలేదు సార్, అడపా రాసేవాడిని. తర్వాత కొంచెం 2 ఏళ్ళు ఉద్యోగం చేసుకోకపోతే ఎట్లా అని దాని మీద పెట్టా. ఇక రైల్వేలో ఉద్యోగం చేయక మా ఫ్రెండ్ నువ్వు ఎప్పుడో రాసేవాడు కదా అన్నాడు. అతను సుప్రభాతం అనే పత్రిక వచ్చేదండి, అప్పట్లో ఒక రాయించాడు నా చేత. అది పట్టుకుంటే ప్రతి ఆఫీస్లో విజ్ఞాన రత్తయ్య గారిది కదా. అవునండి, రత్తయ్య గారు దాన్ని రాత్రి ప్రతి వాళ్ళు. అప్పుడు చంద్రమౌళి గారే ఉండేవారు అక్కడ సబ్ ఎడిటర్, ఇప్పుడు ఆయన RTV9లో మన్యం చంద్రమౌళి గారు వేశారు. వేదిక యారా రెడ్డి ఫ్రెండ్ కనుక ఇది వేయించారు పుస్తకం అని అదొక కథ, అదొక విమర్శ తెలియదు, పొగడతో తెలియదు, అదొక విచిత్రం. అప్పుడు ట్రోలర్స్ లేకపోయినా విమర్శలు ఎప్పుడు ఉంటారు సార్, వాళ్ళ కామెంట్ పేరు పెట్టే అప్పుడు విమర్శ అని ఆఫీస్ మొత్తం వీడు రెడ్డి ఫ్రెండ్ కనుక వీడిది వచ్చింది అన్నట్టు వచ్చి దీని గురించి సుప్రభాతంలో గ్యాప్ ఇచ్చి వేరే చోట పడాలంటే అప్పుడు తర్వాత అనుకోకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి చిత్రవార పత్రిక, స్వాతి, భారతి చాలా పత్రికలు వచ్చేసారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి అలా చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి సుబ్రాయ శర్మ గారు ఒకసారి రేడియో నాటికి రాస్తే అది చూసి బాగుంది అనుకున్నాక ఆయనతో పరిచయం, ఆయన వల్ల శ్రీరామ రాసి
స్టేజ్ డ్రామా అంటే వాళ్ళ దానికి రాశాను. తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి నరవాహనం రాసి, నరవాహనం వల్ల చదరంగం టీవీ సీరియల్కి అవకాశం వస్తే అది అక్కడ మదన్ పరిచయం అయితే ఆ నలుగురికి వర్క్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఒక నాటిక రాస్తే సూదిదారం అనే నాటిక రాస్తే దానికి నంది అవార్డు వస్తే ప్రతాప్ పరిచయం అయ్యి కరెంట్ సినిమాకి రాసి, అక్కడి నుంచి తర్వాత ఎవరు అయ్యి తర్వాత నాందేడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఏమీ రాయకుండా ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి బైపాస్ అనే నాటిక రాసి గోపరాజు రమణ గారని ఇప్పుడు అద్భుతమైన యాక్టర్. అవును, వాళ్ళ ఆయన అబ్బాయి కొడుకు ప్రసాద్ గారు, వాళ్ళ గోపరాజు రమణ గారి అబ్బాయి విజయ్ గారని ఆయన విజయ్. అవును. ఆయన ఈ నాటకకి డైరెక్షన్ చేసి బాగుందని ఉత్తేజ్ గారు ఏదో రిఫరెన్స్ అడిగితే కృష్ణవంశీ గారిని దగ్గరికి విజయ్ గారు ఏమైనా అఖిల్ గారు మీరు రాస్తారేమో చూడంటే కృష్ణవంశీ గారు అప్పట్లో సినిమాను నాటకం రెండు తెలిసిన మనిషి ఎవరొకరు అంటే అలా వచ్చింది రంగమార్తాండ అవకాశం. అంటే మనం ఏంటంటే సార్ మనం ఈ జర్నీలో ఉన్నాం సార్, కానీ అప్పుడు ఇలా ఎత్తుకి అంటే 2-3 మెట్లు పైకెక్కడం అనేది మాత్రం అంటే దేవుడు అంటారు మన పెద్దవాళ్ళు అంటుంటారు చూసారా, 99% మన సంకల్పం కానీ మన చిత్తశుద్ధి కానీ ఉంటే 1% దేవుడు పుష్ చేస్తాడు, ఆ 1% కన్నా ఎక్కువ పుష్ చేశాడు. కాబట్టి రంగమార్తాండకి ఈ రంగమార్తాండ తర్వాత ఇది సార్ ఇక్కడ కూడా ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత చూడాలి శివప్రసాద్ గారి వర్క్. కృష్ణవంశీ గారిది ఒకటి అంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో అన్నారు అది ఒకటి అవ్వాలి. అలాగే ఈ మోహన్ బాబు గారు వాళ్ళు కూడా డెఫినెట్గా అంటే బాగా రాసేనని నేను అనుకుంటున్నా, వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ కనుక కంటిన్యూ అయ్యే అవకాశం. నేను బాగానే వర్క్ చేశాను సార్, వాళ్ళు కూడా నా అంటే వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్గాను నచ్చానే అనుకుంటున్నాను. దే ఆర్ హ్యాపీ విత్ మీ యాజ్ ఫర్ యాజ్ నాకు తెలిసినంతవరకు. బట్ ఇంకా సో ఎవ్రీథింగ్ అనేది మనకి చెప్పలేం కదా సార్, ఈ వార్త అనేది చెప్పాలి. ఇంకేముంది, వచ్చే నెలలో రాబోతోంది. వచ్చే నెలలో వస్తుంది సార్, 25 ఏప్రిల్ 25 అండి. చక్కగా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ బ్రహ్మాండంగా వెళ్ళి చూడొచ్చు సార్. చక్కగా కొంచెం ఎండలు పెరిగినా మీరు హెచ్లో వెళ్ళి బ్రహ్మాండమైన సినిమా చూసిన ఫీలింగ్తో వస్తారు. చల్లగా మనసు చల్లబడుతుంది, మీరు శారీరకంగా మానసికంగా ఫిజికల్లీ మెటాఫిజికల్లీ విల్ బి హ్యాపీ. ఓకే సార్. సో కన్నప్ప ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి, అంటే అప్పుడు కృష్ణరాజు గారికి ఎంత పెద్ద పేరు తీసుకొచ్చిందో అలాగే మంచు విష్ణుకు కూడా ఈ సినిమా అంత పేరు తీసుకురావాలి. ఆయన కెరీర్కి ఈ సినిమా అంటే ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అంటారు కదా, అలాగే డబ్బులు కూడా బాగా తీసుకురావాలి. మీకు రైటర్గా చాలా మంచి పేరు తీసుకురావాలని, దీని తర్వాత అవకాశాలు మళ్ళీ ఎదురుగా వస్తాయి నాకు తెలిసి, మనం వెతుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం తరచూ కలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.